ఊర్లో అందరికీ ఒకే పేరు. ఊర్లో ఏదైనా ఫంక్షన్ జరిగినా 10 మంది గుమికూడినా వారిలో ఒకరిని పిలవాలన్నా ఎంతో కష్టం. ఎందుకంటే అక్కడ ఉన్న వారి పేర్లు అన్నీ ఒకటే. ఏ ఒక్కరిని పిలిచినా కూడా పిలిచింది నన్నేనా అని అందరూ వెనుతిరిగి చూస్తారట. ఒకే పేరు వల్ల ఏర్పడే గందరగోళం ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా సంతకవీటి మండలంలోని శ్రీహరినాయుడుపేట గ్రామం అడుగుపెట్టగానే ఒక విశిష్టమైన అనుభూతి కలుగుతోంది. ఇక్కడ ఇల్లు వీధులు మాత్రమే కాదు, పేర్లలో కూడా భక్తి కనిపిస్తోంది. కాలం మారుతున్నా, ట్రెండీ పేర్లు వస్తున్నా ఈ గ్రామంలో మాత్రం తరతరాలుగా ఒకే సాంప్రదాయం గట్టిగా నిలబడుతోంది. గ్రామ దేవతపై అపారమైనటువంటి నమ్మకమే దీనికి మూలం. శ్రీహరినాయుడుపేట గ్రామము, సంతకవీటి మండలము, విజయనగరం జిల్లా. మా గ్రామంలో ఒక ఎలువేల్పు ఉంది. కేసరమ్మ అనే దేవత మాకు ఎలువేల్పుగా ఉన్నది. మేము ప్రతి ఒక్కరం కూడా కేసరం పేరు ఇంట్లో ఒకరికి ఇద్దరికి కేసరం పేరు, ఆ మగవాళ్ళు అయితే కేసరి, ఆడద అయితే కేసరమ్మ అనే పేర్లతో వస్తుంటారు. మాది 300 గడప ఉంటుంది మా గ్రామము. ఈ విధంగా మా ఎలవేలిపైన కేసరమ్మను కొలుసుకుంటూ మేము జీవనము ఆధారం జీవనోపాధి కోల్పోకుండా కాపాడుతుంది ఆవిడ. ఆ విధంగా మేము ప్రవర్తించి నడుస్తుంటాము. ఆవిడ కరుణ దయ అన్నీ ఉండి మాకు ఇంతవరకు ఈ విధంగా ఏ కష్ట సుఖాలు రాకుండా ఇలాంటి ఏటి లేకుండా మాకు ఆవిడే దిక్కు అనుకొని మేము ఉన్నాము అందరము. సాధారణంగా పిల్లలకు పేర్లు పెట్టేటప్పుడు కుటుంబ పెద్దలు ఇష్టం, ఆధునిక ధోరణులు, అలాగే సినిమాలు, దేవుళ్ళ పేర్లు ప్రభావం చూపుతాయి. కానీ శ్రీహరినాయుడుపేటలో మాత్రం ఈ ఆలోచనలకు చోటు తక్కువే. గ్రామదేవతగా పూజలు అందుకుంటున్న కేసరమ్మపై ఉన్న భక్తితో కుటుంబంలోని మొదటి సంతానానికి ఈ పేరు పెడుతుంటారు. మగపిల్లలకు కేసరి, ఆడపిల్లలకు కేసరమ్మ అని పేరు పెట్టడం ఇక్కడ ఓ పవిత్ర ఆచారంగా మారింది. ఈ పేరు పిల్లల జీవితానికి దేవత ఆశీస్సులు కవచంలా ఉంటుందని గ్రామస్తులు విశ్వసిస్తారు. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా కేసరి పేరును సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నామని గ్రామస్తులు చెబుతున్నారు. విలేజ్ సంతకవీటి మండలం శ్రీహరినాయుడుపేట విలేజ్. మా ఊర్లో కేసరమ్మ అనే దేవత అమ్మవారు ఉన్నారు. ప్రతి కుటుంబంలోనూ కేసరమ్మ లేక కేసరి అని పిలువబడి ఉంటుంది, నమోదై ఉంటాయి. అందులో ప్రతి కుటుంబం తర్వాత ఇంకే పేర్లను పెడతారు, ముందు కేసరమ్మ అనే పేరు మటు నమోదవుతుంది. ప్రతి కుటుంబంలోనూ ఉంటారు. ఇంటికి ఒకరు లేక ఇద్దరు కూడా ఉంటారు. ఆ దేవుడిని వెలువెలుపుగా కొలుస్తారు.